డయాబెటీస్ వచ్చినప్పుడు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? ముందు వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా టెస్ట్ చేసుకుంటే వాళ్ళకు హెచ్బిఎవన్సీ అనేది ఒక యావరేజ్ గ్లూకోజ్ 3 months యావరేజ్ తెలుస్తుంది అనమాట. దాన్ని హెల్త్ కాన్షియస్ కూడా పెరిగిపోయింది, అయినప్పటికీ కూడా కేసెస్ పెరుగుతున్నాయి. షుగర్ అనేది కంట్రోల్లో ఉండేది మందుల వలన, వాళ్ళ ఆహారం వలన. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఆయుర్వేదంలో చెప్పగలిగే పాయింట్ ఏంటంటే, చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ అనగానే పథ్యం అంటూ ఉంటారు, అందరూ భయపడుతూ ఉంటారు, ఇది తినొద్దు అది తినొద్దు. అసలు ఆయుర్వేదం అంటే అన్ని తినేవే, చాలా రకాల మూలికల్ని, చాలా రకాల మినరల్స్ని అన్నిటినీ తీసుకోవచ్చు. ఇంతమంది డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా ఆయుర్వేదం గురించి, అయినా కానీ ఆయుర్వేదం సైడ్ ఎవరు ఎక్కువగా టర్న్ అవ్వట్లేదు ఎందుకు? ఎందుకు అర్థమవుతుంది వాళ్ళకి అర్థం కాదు. ఆయుర్వేదం అనగానే ఒక వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను ఉదయశ్రీ. మన ఇండియాలో రోజు రోజుకు డయాబెటీస్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి. వన్స్ డయాబెటీస్ వచ్చిందంటే చాలు, వాళ్ళు ఇంకా మెడిసిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. పోనీ ఆ మెడిసిన్ వల్ల ఏమైనా కంట్రోల్లో ఉంటుందా షుగర్ అంటే? అలా కూడా కాదు, మళ్ళీ డోసేజ్ పెంచుకుంటూ పోవాలి. ఆ తర్వాత వయసు పైబడినాక మన బాడీలో ఆర్గాన్స్కి సంబంధించి రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. మరి ఒకవేళ డయాబెటీస్ వచ్చినప్పుడు మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? అలాగే ఆయుర్వేదంతో డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చా? ఇవన్నీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకుందాం. ప్రజెంట్ మనము దిల్సుఖ్ నగర్లోని అమృతం ఆయుర్వేద నిలయంకి వచ్చాం. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు ఆయుర్వేద వైద్య నిపుణులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే సార్, డయాబెటీస్ కేసెస్ అయితే ఎంత పెరిగిపోతున్నాయి, మరి మనం రోజు పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాము. అవునవును. అదే అంటే ఇంకా రోజు రోజుకి కేసెస్ పెరిగిపోతూనే ఉంటాయా? ఎందుకు కేసెస్ పెరుగుతున్నాయని అంటారు? మన ఆహారము జీవన విధానమే ప్రధానమైంది. మనకి ఇక్కడ ఎక్కువగా రుచులకు అలవాటు పడిపోయారు. టేస్టీగా ఉండాలి, బిర్యానీలు ఇలాంటివన్నీ అంత టేస్టీగా ఉండాలి. రైసు ఎక్కువగా, షుగరు ఎక్కువగా, చక్కెర ఉండేవి అన్నీ, టీలు కాఫీలు లాంటివి ఎక్కువ తీసుకోవడం. ఇక మన ఆహారం జీవన విధానం చెప్పాలంటే డయాబెటీస్ అనేది చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు చాలామంది షుగర్ ఉంది అంటుంటారు కదా, వాళ్ళు ఒకవేళ స్వీట్ పదార్థాలు ఏవైనా తిన్నారనుకోండి, షుగర్ పెరుగుతుంది అంటున్నారు. మరి మానేస్తే కంట్రోల్లో ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండేది మందుల వలన, వాళ్ళ ఆహారం వల్లనే కదా. ఇది బేసిక్ పాయింట్. ముందు ఈ పాయింట్ మర్చిపోతున్నారు. రెండవది, ఒక వయసు పెరిగిన తర్వాత కొంత మనం ఆహారంలో చాలా నియంత్రణ ఉండాలి. ఈ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఆయుర్వేదంలో చెప్పగలిగే పాయింట్ ఏంటంటే, మనకు షడ్రుచులు ఉన్నాయి. షడ్రుచుల్లో మధుర రసం అంటే తీపి రుచి చాలా బాగుంటుంది. అవును. అందుకని మనకు అన్నిట్లోనూ ఆ తీపిని కలిపేస్తున్నారు. సాస్లో కావచ్చు, ఇంకో దాంతో కావచ్చు, ఈరోజు కూరల్లో, పప్పుల్లో, ఏ కాకరకాయ సాంబార్ చేసినా అలాంటి వాటిల్లో కూడాను ఈ స్వీట్ పదార్థాలు, బెల్లము అలాంటివి కలిపేస్తున్నారు. సో ఎక్కువగా మధుర పదార్థాలు మన శరీరానికి ఎక్కువగా అందడం, చేదు ఒగరుండే పదార్థాలు చాలా తక్కువగా పోవడం వల్ల మన శరీరంలో ఆ రుచుల ఇన్బ్యాలెన్సే మధుమేహం అని చెప్పొచ్చు. సరే, అట్లా అంటే కొంతమంది బాగా స్వీట్స్ తింటారు, వాళ్ళకి ఏం షుగర్ ఉండదు. కొంతమంది స్వీట్స్ ముట్టకున్నా కానీ చాలా తొందరగా షుగర్ వచ్చిన వాళ్ళని కూడా చూస్తుంటాం కదా. అంటే అందరి శరీరతత్వం ఒకటే కాదు. ఇప్పుడు వాత పిత్త కఫ శరీరాలనే ఉంటాయి. అంటే మనం ఫుడ్లో చెప్పింది ఈ పాయింట్. ఇక్కడ మళ్ళీ వాళ్ళు తీసుకునేసరికి వాళ్ళ హెరిడిటరీ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు 100 మందిని ఒకే వయసు వాళ్ళని నిలబెట్టామనుకోండి, వాళ్ళందరూ ఒకే విధంగా పరిగెట్టగలరా? లేదు. ఎవరైతే బాగా పరిగెట్టి బాగా ఎనర్జీ వాళ్ళు కలిగి ఉంటుందో వాళ్ళలో ఉండే ఇమ్యూనిటీ, వాళ్ళలో ఉండే శక్తి వేరు, వాళ్ళలో ఉండే అరుగుదల శక్తి వేరు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్నట్లయితే కొంతమంది బాగా స్వీట్స్ తిన్నా వాళ్ళకి అది డైజెస్ట్ చేసుకొని ఎనర్జీగా మార్చుకోగలిగే శక్తి వాళ్ళ శరీరంలో బాగుంది. అదే సరిగా వర్క్ చేయలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ ఇమ్యూనిటీ సరిగా లేని వాళ్ళు, అస్తమానం ఏదో డిసీజ్ గురయ్యే వాళ్ళలో అసలు సరిపడినంత ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల ఆ తీసుకున్న స్వీట్ పదార్థం శక్తిగా మారకుండా అది అలాగే బ్లడ్లోకి చేరిపోయి మనకు ఉండిపోవడమే ఇక్కడ మధుమేహం, అంతే. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో చూసి ఇప్పుడు కొంచెం ఆయుర్వేదం పైన అవగాహన కలిగి చిన్న చిన్న చిట్కాలు ఇళ్లలో పాటిస్తూ ఉన్నారు. ఇంతకు ముందేమో ఇంకా డయాబెటీస్ వచ్చిందంటే అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. వచ్చినాక కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ చూసి వాడుతూ ఉన్నారు. మళ్ళీ హెల్త్ కాన్షియస్ కూడా పెరిగిపోయింది, అయినప్పటికీ కూడా కేసెస్ పెరుగుతున్నాయి. అంటే జనాభా పెరుగుతుంది, కేసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎంత జాగ్రత్తలు, అది కొంతమందిలోనే. మీకు చూడండి,
ఇప్పుడు ఒక మన హైదరాబాద్లో తీసుకుంటే 30% పీపుల్ కేవలం అవుట్ సైడ్ ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. అంటే వాళ్ళ జాబ్స్ కావచ్చు, వెళ్ళి ప్యాకింగ్లు తెచ్చుకోవడం, జొమాటోలు కావచ్చు, స్విగ్గీలు కావచ్చు, ఆర్డర్లు పెట్టుకోవడం, తెప్పించుకోవడం, లేదంటే హాస్టల్ మీదనో లేకపోతే మెస్ మీదనో ఆ మంత్లీ బేసిస్ మీద వాళ్ళు డిపెండ్ అయి ఉంటున్నారు. వాళ్ళు అసలు సరైన ఆహారం వండుకొని తినే పరిస్థితి లేరు. వీళ్ళందరూ కూడా డయాబెటిక్ గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఏమో నాణ్యమైన బియ్యం మీకు హోటల్లో వాళ్ళు కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ మీకు చాలా నాణ్యమైన బియ్యము, దంపుడు బియ్యము, లేకపోతే నల్ల బియ్యము, ఎర్ర బియ్యం అని ఇలాంటివి ఏమైనా మంచి ఆర్గానిక్ రైస్ అని వాడడం కానీ ఇలాంటివి ఏమి ఉండదు. వాళ్ళకి ఏది కొంచెం రుచిగా తక్కువగా దొరుకుతుందో వాటిని తీసుకొచ్చి వాడతారు. అంటే పదార్థాలు మిగతా పదార్థాల మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. సెకండరీ ఇంకోటి వాళ్ళని రీప్రాసెస్ చేస్తుంటారు, అంటే మళ్ళీ మళ్ళీ వేడి చేయడం. ఇప్పుడు హోటల్లోకి వెళ్తే రైస్ని నానబెట్టి ఉంటారు, వేడి నీళ్ళు బాగా మసులుతుంటాయి. వాళ్ళకి ఎవరికైనా రైస్ కావాలని కానీ దాన్ని అలా వేసి ఒక్కసారి అలా ఉడికించగానే మెత్తబడిపోతుంది. వెంటనే దాన్ని వీళ్ళు రైస్ పంపిస్తారు. అది సరిగ్గా ఉడికుండదు అనమాట. అంటే మన శరీరం డైజెస్ట్ చేసుకోవడానికి అనుకూలంగా తయారై ఉండదు. సో ఇలాంటివి చాలా కారణాలు. ఎందుకంటే మన వాళ్ళు ఎంత పాటించినా అది కొంతమందికే. ఇప్పుడు ఎంత సోషల్ మీడియా వచ్చినా ఇదంతా ఈ ప్రభావం అంతా ఒక 5 నుంచి 10% మంది మీద మాత్రమే ఉంది. మిగతా 90% మంది మీద లేదు. అది ఏదో కొంచెం ఉన్నవాళ్ళు లాంటి వాళ్ళు చేస్తారు, కానీ ఇప్పుడు మార్కెటింగ్లో ఉండే వాళ్ళకి అలాంటి అవకాశాలు లేవు. ఈ చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, ఈ డయాబెటీస్లో 2 రకాలు ఉంటారు కదా, టైప్ 1, టైప్ 2 అని. చిన్న పిల్లల్లో చాలా తొందరగా వచ్చేది టైప్ 1 అని అంటారు కదా. సో అది జువెనల్ డయాబెటీస్ అని ఒకటి, టైప్ 1 ఒకటి అని. టైప్ 2 అనేది సాధారణంగా మనకు వస్తున్నది అండ్ జనరల్గా ఆహారం జీవన విధానంతో వస్తున్నది. అది చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది మరి? అది వాళ్ళకు జన్మత వాళ్ళకు ఆర్గాన్స్ సరిగా లేకపోవడం, లేదంటే ఆర్గాన్స్ సక్రమంగా తయారు కాలేకపోవడం, ఇప్పుడు జెనెటికల్ డిజార్డర్ అదండి. దాన్ని తగ్గించలేం కదా అసలు. ఇంకా దానికి ఇప్పుడు మనకు ఆధునికంగా ఇదొక మంచి వరం. ఎందుకంటే ఇన్సులిన్ లాంటిది వచ్చి అది చాలా మంది వాడుకొని దాంతోనే గట్టినవుతున్నారు. ఒకప్పుడు అవకాశాలు లేనివి. టైప్ 1కు ఇన్సులిన్ వేసుకోవడం అనేది మంచి విధానం, బాగుంది. కానీ దాన్ని మళ్ళీ వాళ్ళ వయసు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజు లాంటి వాటితో కూడాను వాళ్ళు చాలా వరకు మెరుగుపరచుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటి, దీనికి ఆయుర్వేద ఔషధాలు కూడా కొంతమంది కొన్ని వాడుకోగలిగితే ఉత్తమం. అంటే అది సపోర్టివ్ డ్రగ్ కింద వాడాలి. చాలా మంది దీంతోనే మాకు ఇచ్చేసేయండి, క్యూర్ అయిపోవాలండి, ఎన్ని రోజులు అవుతుంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఆయుర్వేదం ఏంటంటే ఒక పెద్ద ప్రపంచం. ఎలాంటిది అంటే ప్రతి పదార్థాన్ని ఔషధంగా వాడుకోవచ్చు. మన దాంతో ప్రతి మూలికని, ప్రతి మెటల్ని, ప్రతి మినరల్ని కూడా ఔషధంగా మార్చి వాడుకోవచ్చు. ఇంకా మన బాడీలో ఈ యొక్క మినరల్స్, మెటల్స్, ఈ యొక్క కొన్ని రసాయనాల యొక్క డెఫిషియన్సీనే మనకు ఇల్ హెల్త్. వాటిని ఆయుర్వేదం పూరిస్తుంది. కానీ ఆ విషయం అర్థం కాదు. ఎంతసేపు మాకు తగ్గిపోవాలనే దృష్టితో ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు డయాబెటీస్లో చాలామందికి మందులు వాడి తర్వాత వాళ్ళకు కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి ఉంటాయి. కాళ్ళలో మంటలు, కాళ్ళు నల్లబడిపోవడం, అంటే దాంతో సర్క్యులేషన్ సక్రమంగా లేక గ్యాంగ్రీన్ లాంటిది రావడం, డయాబెటిక్ రెటినోపతి అంటారు, కంటికి సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు, ఇలాంటివన్నీ వస్తుంటాయి. మరి ఇలాంటి వాళ్ళు ఏదైనా మందులు వాడుకుంటూ ప్రివెంటివ్గా ఈ ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధాలని రెజ్యునేషన్ థెరపీలాగా కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే విధంగా కానీ వాడుకోగలిగితే వాళ్ళకి అసలు ఈ సమస్యలు చాలా వరకు దూరంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు 30 ఏళ్ళు చాలా మందికి వచ్చేస్తున్నాయి. వాళ్ళు మందులు వాడితే ఇంకో 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ 30 ఏళ్ళు వచ్చిన వ్యక్తి ఒక 50 ఏళ్ళ దాకా సహజ సిద్ధంగా ఆయుర్వేదం వాటితోనో, మూలికలతోనో, గృహౌషధాలతోనో లాంటి వాటితో మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు అసలు తర్వాత మందులు వాడాల్సిన అవస్థ 50 ఏళ్ళ తర్వాతనో 60 ఏళ్ళ తర్వాత రావచ్చు. కానీ ఈ 30 ఏళ్ళ వయసులోనే వీళ్ళు మందులు వాడడం ప్రారంభించినట్లయితే 40-45 ఏళ్లకు రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసి ఉంటాయి. అవును. ఇకపోతే టైప్ 2 వాళ్ళకి డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఇది టైప్ 2 డయాబెటీస్ రాగానే అలోపతి పోతారు, కానీ ఆయుర్వేదంకి ఎవరు రారు. యాక్చువల్లీ నాకు తెలిసి, అంటే చాలా మోస్ట్ మరి అటు ఇటు తిరిగి ఆయుర్వేదంకి వస్తారేమో, కానీ అలా రారు. ఒకవేళ ఆయుర్వేదంకి డైరెక్ట్ వచ్చారనుకోండి, అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి. ఏంటంటే ముందు వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా టెస్ట్ చేసుకుంటే వాళ్ళకు HbA1c అనేది ఒక యావరేజ్ గ్లూకోజ్ 3 months యావరేజ్ తెలుస్తుంది అనమాట. దాన్ని ఒక 8 లోపు ఉన్నట్లయితే అసలు మందులు అవసరం లేదు. కానీ అది అమెరికన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని 6 దాటగానే 6 to 8 మధ్యలో ఉండే కూడా మెడిసిన్స్ చేస్తున్నారు.
అసలు ఇది చాలా ప్రమాదకరం అని నా ఉద్దేశం. ఎందుకంటే అలాంటిది ఓకే. చాలా మంది వాడి ఇతర ఇబ్బందులు తొందరగా తెచ్చుకుంటారు. ఓకే. వీలైనంత వరకు అప్ టు 7 to 8 దాకా వెళ్ళేదాకా కూడా మందులు వాడకుండా ఆయుర్వేదంలో బేసిక్గా ఒక పసుపు, మెంతులు, ఉసిరి, అసలు నిశామలకి చూర్ణం అంటారు. అంటే పసుపు, ఆమలకి చూర్ణం, ఇవి రెండు కలిపి పౌడర్ని రోజు ఫుడ్లో కానీ లేదంటే వాటర్తో కానీ తీసుకుంటుంటే వాళ్ళకి అసలు చాలా వరకు డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇక మిగతా ఆహార విధానాలు, జీవన విధానం సక్రమంగా ఆచరించగలిగితే వాళ్ళు ఒక 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు మెయింటైన్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా పెరుగుతోంది అనుకోండి, అప్పుడు ఇంకొంత అడ్వాన్స్గా ఉండే మెడిసిన్స్ ఉన్నాయి. నిశా కథకాది కషాయం అని, నిశా కథకాది కషాయం టాబ్లెట్స్ అని, ఇంకా వసంత కుసుమాకరం అని కొన్ని మందులు ఉన్నాయి. వాటిలోకి వెళ్తే ఇంకొక 10-15 ఏళ్ళు వాళ్ళు మేనేజ్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఆ మెడిసిన్ వేసుకుంటూ ఇవి ఆయుర్వేదం అసలు అవసరం లేదని ముందు చెప్తున్నాడు ప్రారంభంలో ఉండే వాళ్ళకి. ఓకే. ఓకే. ఎప్పుడైతే అలాంటి మందులు వాడేశారో ఇక అవి అలవాటు అయిన తర్వాత ఇంకా వాటినే వేయాల్సి వస్తుంది. ఓకే. వాటితో పాటు వీటిని తీసుకోవచ్చు. ఓకే. కానీ ఎవరికైతే ప్రారంభంలో, ఇప్పుడు మేము కొన్నేళ్లుగా ఈ ఫీల్డ్లో ఒక 20 ఏళ్ళుగా ఉన్నాం కాబట్టి ఇలా కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు డయాబెటీస్కు మేము వచ్చిందని తెలిసింది, ఈ మందులతో వాడుకుంటూ కంట్రోల్ చేయొచ్చా అంటే అలా ఇచ్చిన వాళ్ళు చాలామంది కంట్రోల్లో ఇప్పటికీ కూడా ఇవే వాడుకుంటూ ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అసలు అవేమీ బార్డర్స్ దాటట్లేదు. ఎప్పుడైతే ఇంకా వాళ్ళు కూడా తీవ్రం అవుతుందో అలాంటప్పుడు ఇంకొక సిస్టమ్ని మీరు అడాప్ట్ చేసుకోండి అని చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ అనగానే పథ్యం అంటూ ఉంటారు, అందరూ భయపడుతూ ఉంటారు, ఇది తినొద్దు అది తినొద్దు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని భయపడుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఉండిపోయింది ఆయుర్వేదం అని అంటే. నిజమే, ఇది ఒక తప్పుడు ప్రచారం, చాలా పెద్ద తప్పుడు ప్రచారం. ఆయుర్వేదం అని అంటే ఏదో పథ్యం పాటించాలనేది, దీనికంటే ఒక దారుణమైన ప్రచారం కొట్టలేదు. అసలు ఆయుర్వేదం అంటే అన్ని తినేవే, చాలా రకాల మూలికల్ని, చాలా రకాల మినరల్స్ని అన్నిటినీ తీసుకొచ్చి ఇప్పటికీ ఒక 20,000 రకాల మూలికలకు పైగా వాడుతున్నారంటే ఇంకా ఎక్కువ వాడుతున్నట్టే కదా అర్థం. అంటే ఇప్పుడు తినొద్దని ఆపే ఉన్నట్లయితే మరి ఈ మూలికలు ఎందుకు వాడతారు? అంటే ఇక్కడ ఆహారం ఏంటంటే చెడు ఆహారం తినొద్దు, మంచి ఆహారం తీసుకో. పథ్యము అంటే మంచి ఆహారం, అపథ్యము అంటే చెడు ఆహారం. ఏదైతే కొంచెం హాని చేస్తాయో అలాంటివి మీరు సహజసిద్ధంగా ఉండే వేటినైనా తీసుకోవచ్చు. ఈ అన్నేచురల్గా ఉండే వాటిని, అంటే ప్రాసెస్ ఎక్కువ చేసిన వాటిని తీసుకోవద్దు అంటున్నాం. ఇప్పుడు డయాబెటిక్లో ఫ్రూట్స్ తీసుకోమంటున్నాం, అదే షుగర్ పేషెంట్ చేసింది తీసుకోవద్దు అంటున్నాం. అమ్మో అదేంటంటే దాంతో చాలా కలిపి ఉంటారు, అది చాలా రకాల ప్రాసెస్, దాని స్టెప్స్ చాలా మారి ఉంటాయి. అదే మీకు సహజసిద్ధంగా ఒక మామిడి పండును, ఒక అరటిపండులో తినేసినంత మాత్రం వెంటనే పెరిగిపోదు. అదే ఒక 2 టీలు తాగితే వాళ్ళకు షుగర్ పెరగచ్చు. అవును. ఓకే. సో అందుకని పథ్యం అనేది మందుకు లేదు, అది రోగానికే. ఒక డయాబెటిక్ వచ్చిన వ్యక్తికి ఆ స్వీట్ ఉండేవి తినొద్దు అనేది రోగానికి సంబంధించింది, అంతేగాని అది మందు వేసుకుంటున్నాం కాబట్టి ఇది తీసుకోవద్దని చెప్పడం చాలా రాంగ్ అయ్యింది. ఇప్పుడు కొంతమంది డయాబెటీస్తో ఇన్సులిన్ వరకు వెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ అంటే ఇంకా ఒక 30-40 క్రాస్ అయ్యారనుకోండి, ముందు ముందు ఏం ఆర్గాన్స్ డ్యామేజ్ కాకుండా డయాబెటీస్తో ఇప్పుడు వాళ్ళు ఆయుర్వేదం తీసుకోవచ్చా? చాలా బాగా తీసుకోవచ్చు అండి. కంటికి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, గుండెకి సంబంధించి, ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు, మంటలు, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పెరిఫెరల్ న్యూరోపతి ప్రాబ్లం వచ్చేస్తుంది, కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు వస్తుంటాయి. ఇప్పుడు ఆధునికంగా ఏమి చేయలేకపోతారు, అసలు దానికి వాళ్ళు ఎన్ని మందులు ఇచ్చినా పని చేయలేరు. అప్పుడు మాత్రమే మా దగ్గరకు వస్తున్నారు. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మేము ఇస్తే తగ్గుతోంది. మరి అలాంటి ప్రాబ్లం తగ్గినప్పుడు మరి అది అంతకుముందే మధుమేహం, ఆ డయాబెటీస్, ఆ షుగర్ అని ఏదైతే అంటున్నారో అది ఎందుకు తగ్గవు? దానికి కూడా సరైన దిశ తగ్గుతాయి. ఓకే. సో ఎట్లాంటి సిమ్టమ్స్ చూస్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు? అందరిలో ఈ కాళ్ళు తిమ్మిర్లు ఇవన్నీ రొటీన్గా ఉంటాయా, లేకపోతే ఒక్కొక్కరిలో ఎక్కువ మంది అదే వస్తారండి. ఎప్పుడైనా అంటే ఆల్రెడీ ఆధునికంగా మందులు వాడుతుండే వాళ్ళు, ఇప్పుడు ఇంత ప్రచారమైనా కూడా హెర్బల్స్ వాడుతుండే వాళ్ళు 5 to 10% దాటట్లేదు. మిగతా 90% వాళ్ళకి అవగాహన లేదు. పక్కన ఏదైతే హాస్పిటల్ ఉందో, ఏ మందు ఇచ్చారో, వాళ్ళ మీద ఏ నమ్మకం ఉంటుందో, అంటే పక్కన ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చూస్తున్న డాక్టర్ వాళ్ళకి దగ్గు, జలుబు, జ్వరానికి ఏదైతే మందులు ఇస్తున్నారో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా వచ్చిందని అంటే వెంటనే వాళ్ళు ఏమి ఇచ్చిందారో అదే తీసుకుంటారు. ఎందుకంటే ఒక నమ్మకం ఏర్పడి ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి తీవ్రమైనప్పుడు ఇంకా స్పెషలైజేషన్ వెతుకుతుంటారు. కొంచెం నాలెడ్జ్, ఎందుకంటే చాలా మందిలో అసలు నాలెడ్జ్ లేకపోవడం ఇక్కడ ప్రధానం. అంటే డయాబెటీస్ అంటే ఏదో ఇచ్చారు, దానికి డయాబెటీస్ పనిచేస్తుంది అంటే దాన్ని కొనుక్కోవడమే తప్ప దాని మీద అవగాహన పెంచుకోవట్లా. ఎందుకు ఇంతమంది డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా ఆయుర్వేదం గురించి, అయినా కానీ ఆయుర్వేదం సైడ్ ఎవరు ఎక్కువగా టర్న్ అవ్వట్లేదు? ఎందుకు అర్థమవుతుంది? వాళ్ళకి అర్థం కాదు. ఆయుర్వేదం అనగానే ఒక నెగిటివ్ అనేది చాలా మైండ్లో ఉంటుంది. ఆ నెగిటివ్ మైండ్లో ఉండేదాన్ని తీయడానికి చాలా కష్టం. ఇది ఎలాంటిదంటే ఎగ్జాంపుల్, మనకు కొన్ని ఆచారాలు మనకున్నాయి.
ఏ ఆచారాలు ఎప్పుడైతే వాళ్ళ మైండ్లో ఉందో అది వాళ్ళకి అస్తమానం రిపీట్ అదే గుర్తుకొస్తుంటుంది. అట్లాగే ఇవి కూడాను అలాగే వాళ్ళకు అసలు టర్న్ అవ్వడానికి లేదా దీన్ని ఉపయోగించుకోవడానికి కాకుండా వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతుంటారు. ఓకే, సో ఇంత ఇప్పుడు లక్షలు కాదు కోట్లలో షుగర్ పేషెంట్స్ అది సఫర్ అవుతూ ఉన్నారు. ఏజ్ పైబడినాక హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ ఆయుర్వేదం మెడిసిన్ వాడితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎట్లా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆయుర్వేదంలో ఉండే మూలికల్ని వాడుకోగలిగితే సాధారణంగా ఇప్పుడు ఒక 200 నుంచి 300 హెర్బల్స్ డయాబెటీస్ మీద పనిచేస్తున్నాయని నిర్ధారణ కూడా అయినాయి. వాళ్ళు వాడుతుంటేనే వాళ్ళకు ఆ మార్పులు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనిషి మీద ప్రయోగం చేసి చూసినవే కదా. వాటిలో ఏ కొన్ని ద్రవ్యాలనైనా తో తయారు చేసిన మందులు వాడుతుంటే వాళ్ళకు ఎంతో కొంత మెరుగైతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఏదైనా తిమ్మిర్లు తగ్గడము, లేదంటే ఇప్పుడు చాలా మందికి వీక్నెస్ వచ్చేస్తుంది. వాళ్ళు ఒక గంట సేపు నడిచారంటే ఇంకా చాలా కింద అవును వీక్ అయిపోతూ ఉంటారు. వన్స్ షుగర్ వచ్చిందంటే వాళ్ళు తొందరగా టైర్డ్ అయిపోవడము. ఎవరికైతే డయాబెటీస్ వల్ల మందులు వాడుతూ వీక్ అయిపోయి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఆయుర్వేదంలో కొన్ని రకాల ద్రవ్యాలతో తయారు చేసిన ఔషధాలను వాడడం ద్వారా వాళ్ళు లివ్ లైక్ నాన్ డయాబెటిక్, అంటే డయాబెటిక్ లేని వాళ్ళు ఎంత బాగా ఉంటారో అంత యాక్టివ్గా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళలో ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది, నాకు ఎన్ని రోజుల్లో వచ్చేస్తుంది, తొందరగా వచ్చేయాలనుకుంటారు. ఒక 10 ఏళ్ళు మందులు వాడి ఇక్కడ రాగానే 15 రోజుల్లోనే మాకు ఇంకా ఏం రిజల్ట్ రాలేదంటారు. సో దానిలోని ఆ ఎఫెక్ట్ అంతా పోయి మళ్ళీ ఇవి రావాలంటే దానికి 2 నెలలు 3 నెలలు 6 నెలలు పట్టచ్చు. ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళకు కొంతమందికి ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు కంటిన్యూగా వాడండి, ఎక్కువగా ఈ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక 6 నెలలు తీసుకెళ్ళి వాడండి అని చెప్తే 6 నెలలు వాడిన తర్వాత వాళ్ళు చాలా మంది రిజల్ట్ చెప్తున్నారు. ఇక్కడ 6 నెలలు వాడే ఓపిక ఎవరికి ఉండట్లేదు. బయట దేశాలలో వాడుతుంటారు కానీ ఇక్కడ వాడట్లేదు. ఓకే రైట్. ఈ ఆయుర్వేదం గురించి అందరికీ అవగాహన కల్పించారు అండ్ అందరూ తెలుసుకోవాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.